ప్రధాని మోదీ ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రముఖులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు ఆయనకు లేఖలు సంధించారు. వీరిలో ప్రముఖ సామాజికవేత్త, మహారాష్ట్రకు చెందిన అన్నా హజారే కూడా ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకుని మీ సచ్చీలతను నిరూపించుకోవాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఇలా చేయడం వల్ల కేంద్రంలో మోదీ సర్కారుకు మరింత విలువ పెరుగుతుందని, మరింత బలపడుతుందని కూడా సూచించడం గమనార్హం. ప్రస్తుతం విద్యార్థుల ఉద్యమాలతో ఢిల్లీ సహా గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి కీలక అతిపెద్ద రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలు మినహా ప్రతిపక్షాలు తటస్థంగా ఉంటున్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు, ప్రభుత్వాలు సైతం ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నాయి. కర్ణాటకలో గురువారం విద్యాసంస్థల బంద్ ప్రకటించాయి. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. సీఎం విజయ్ ప్రధానికి లేఖ రాశారు. అలాగే తెలంగాణలోనూ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరతీశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ నీట్ సమస్యపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మేధావులు ప్రధానికి లేఖ రాశారు. కొందరు నేరుగా పీఎంఓకు పంపిస్తే, మరికొందరు సోషల్ మీడియా, ప్రధాన మీడియాల వేదికగా తమ గళం వినిపించారు. నీట్ పరీక్షపై రాజుకున్న ఈ వివాదాన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం జరుగుతోన్న నిరసనలు వాటంతటవే ఆగిపోతాయంటున్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం మరింత బలపడుతుంది అని అన్నా హజారే సూచించారు. మరికొందరు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు కూడా ఆగిపోతాయని, ఒక్క మంత్రిని తప్పించినంత మాత్రాన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని, ఆయనను వెనకేసుకు వచ్చే వారిపై ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటారని పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.